కవిత లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. కవిత లేఖ రాస్తే తప్పే ఉందన్నారు. తండ్రికి కూతురు లేఖ రాయకూడదా అని ప్రశ్నించారు. సభలో ఏం మాట్లాడాలో, ఎంతసేపు మాట్లాడాలో కేసీఆర్ కు తెలుసని, కేటీఆర్, హరీష్ మధ్య గ్యాప్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కవిత లేఖ వెనుక రేవంత్ హస్తం ఉందనే అనుమానం ఉందన్నారు దాసోజు శ్రవణ్. ఇప్పుడు కవిత గారు లేఖ రాస్తే కవిత గారు కన్ఫర్మ్ చేయాలా, కేసీఆర్ గారు రిసీవ్ చేసుకుంటే కేసీఆర్ గారు కార్యాలయం అన్న కన్ఫర్మ్ చేయాలా. నా వారు కన్ఫర్మ్ చేయలే, నా వీరు కన్ఫర్మ్ చేయలే. మధ్యలో మాత్రం ఎగిరెగిరి పడతా ఉన్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఆ లేఖ ఎవరు రాసిండ్రు క్లారిటీ లేదు. రెండవది, ఆ లేఖ ఒకవేళ కనుక కవిత గారే రాసిండ్రే అనుకుందాం, ఏముంది అందులో? ఆమె పాజిటివ్గా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆమె చుట్టూ ఉండే కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఆమెకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాలు ఏమనుకుంటున్నారు అని చెప్పని కొన్ని పాజిటివ్ అంశాలు, కొన్ని తన దృష్టికి వచ్చినటువంటి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు, స్పీచ్ విషయంలో కావచ్చు, ఏదో రాసిందే అనుకుందాం. దాంట్లో ఉన్న తప్పేంటి? తెలవని కొత్త విషయాలు ఏమైనా లేఖలో ఉన్నాయా? అన్ని ప్రజలు అనుకుంటున్నటువంటి రాసింది. ఇది ఎన్నికల అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటిదాకా అనుకున్నటువంటి అంశాలే. దాని మీద కోడిగుడి మీద ఈకలు వీటినట్టు, బేగానకే షాదిమే అబ్దుల్లా దివాన్ అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కొన్ని మీడియా వర్గాలు, తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, బీజేపీకి చెందిన వాళ్ళు ఒక చిల్లర డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దీనివల్ల వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టము లేదు, కష్టము లేదు.